ఫార్మర్ నేస్తం ఛానల్లో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి భారతదేశ పేద బడుగు బలహీన వర్గాల తరపున శనార్థులు. ఎందుకంటే ఈ ముచ్చట చాలా మందికి తెలియదు. పిఎం స్వనిధి యోజన కింద 50,000 వరకు రుణం పొందవచ్చు. దాన్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవచ్చు అనే ముచ్చట తెలియదు. కానీ మనం ఈ వీడియోలో క్లారిటీగా చెప్పబోతా ఉన్నాము. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ గట్టి కొట్టి వీడియోని 10 మందికి షేర్ చేయాలి. ఎందుకంటే ఈ రోజున డబ్బు సంపాదించడం చాలా కష్టం. కానీ ఆ డబ్బును ఒక 50,000 మన దగ్గర ఉంటే డబుల్ చేయాలంటే చాలా ఈజీ. ఏదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు, ఎట్లైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ ఇప్పుడు టిఫిన్ సెంటర్, పూలు, పండ్లు, ఇంకా చూసుకుంటే చాయ్, కాఫీ, రకరకాల టెక్నికల్ తోటి ప్రపంచం దూసుకుపోతూ ఉన్నది. కానీ మన దగ్గర డబ్బులు లేక కొంతమంది ఏం చేయాలనో అర్థం కాక వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోతే వాళ్ళు వడ్డీ ఇయ్యక, మనం ఇంకో బ్యాంకుల దగ్గరికి పోతే దగ్గర ఇంటి కాగితాలు కానీ, భూమి కాగితాలు కానీ, బండ్ల కాగితాలు కానీ ఇంకేమైనా ఉన్నాయా, మేము లోన్లు ఇస్తామని అంటారు. కానీ ఏమీ లేకుండా ఓ 50,000 నుంచి 10,000 నుంచి ₹1,00,000 వరకు లోన్ ఎవరిస్తారయ్యా? అందుకే వీడియో స్పెషల్ అన్నట్టు. అయ్యో, పిఎం స్వనిధి యోజన 50,000 రుణం ఎలా పొందాలి? మీలో ఎవరైనా బజార్లో రోడ్డు పక్కన చాట్ షాపు పెట్టాలనుకుంటున్నారు అనుకుందాం. ఇందుకోసం స్వనిధి కింద 10,000 రుణం తీసుకున్నాడు. ఆ తర్వాత అప్పు మొత్తాన్ని సకాలంలో చెల్లించాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి రెండోసారి పథకం కింద 20,000 రుణం తీసుకోవచ్చు. అదేవిధంగా మూడోసారి 50,000 రుణం పొందవచ్చు. అప్పుడు అర్హులవుతారు. ఈ పథకం ప్రత్యేకత ఏమిటంటే ప్రభుత్వం రుణం పైన సబ్సిడీని కూడా అందిస్తుంది. సబ్సిడీ ఏంటంటే నువ్వు 50,000 తీసుకున్నావు అనుకో, ఆ 50,000 సంవత్సరం లోపల నెలల వారీగా చెల్లించడం అనుకో, వడ్డీ ప్లస్ 50,000 నీకు 7%, 50,000 నుంచి 7% అనేది పైసలను మాఫీ చేస్తుంది. అంటే దాదాపు 5,000 6,000 అనుకో, 40,000 46,000 కట్టాలి. మళ్ళీ క్యాష్ బ్యాక్ 1,200 క్యాష్ బ్యాక్ కూడా రిటర్న్ ఇస్తూ ఉన్నది. ఇది పిఎం స్వనిధి యోజన ఉన్నటువంటి ముఖ్యది అన్నట్టు. పిఎం స్వనిధి యోజన గ్యారంటీ అవసరం లేదు, ఎవరి గ్యారంటీ అవసరం లేదు. ఈ పథకం కింద రుణం తీసుకోవడానికి ఎలాంటి హామీ అవసరం లేదు. అప్లికేషన్ ఆమోదించబడిన తర్వాత లోను మొత్తం 3 సార్లు మీ ఖాతాలోకి బదిలీ చేయబడుతుంది. వీధి వ్యాపారులకు క్యాష్ బ్యాక్ సహా డిజిటల్ చెల్లింపులను కూడా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ పథకం బడ్జెట్ను పెంచింది. పిఎం స్వనిధి యోజన లోన్ దరఖాస్తు కోసం ఆధార్ కార్డు అవసరం. ఆధార్ కార్డు మాత్రమే అవసరం, ఇంకేది అవసరం లేదు. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే మీ సేవలో కావచ్చు, ఏదైతే మనకు ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్లో కావచ్చు. అంటే దరఖాస్తు ఫామ్ అన్నట్టు. మనకు ఈ గవర్నమెంట్కి సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బ్యాంకులు ఉంటే బ్యాంకులలో కావచ్చు. ఈ 3 జాగాలలో ఎక్కడైనా దొరుకుతుంది. పిఎం స్వనిధి యోజన కోసం మీరు అప్లికేషన్ పెట్టుకోండి. అది గవర్నమెంట్ బ్యాంకులలో మాత్రమే వర్ధిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా రాష్ట్రాలలో చాలా మంది ట్రై చేస్తూ ఉన్నారు. మనలు కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు చూసిన వాళ్ళు ఫార్మర్ నేస్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకున్నాం. ఎందుకంటే అందరి కోసం వీడియో, అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందుకని సబ్స్క్రైబ్ టు ఛానల్. జై హింద్, జై భారత్, జై ఇండియా.